యూజువల్లీ సీరీస్ మూవీసు అంతగా పెద్దగా హిట్ అవ్వదు. మనకి తెలుగులో యాక్చువల్‌గా వచ్చిన సినిమాలు చాలా తక్కువున్నా గూడా అవి పెద్దగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమా హిట్. పేరులోనే హిట్ ఉంది. హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఇప్పుడు హిట్ 3 వస్తుంది. ఈ సీరీస్ మాత్రం అమేజింగ్‌గా ఉంది. సీరీసు ఒక్కొక్క సినిమా 1, 2 తర్వాత రేంజ్ అట్లా పెరుగుతూనే ఉంది ఒక్కొక్క మూవీకి. అమేజింగ్ థ్రిల్లర్ మూవీస్ చూడకపోతే గనక మీరు 1 అండ్ 2 ఇమ్మీడియేట్‌గా చూసండి. ఎందుకంటే హిట్ 3 వచ్చేస్తుంది మే మంత్‌లో. దాని యొక్క మనం ఇప్పుడు టీజర్ చూడబోతున్నాం. ఫస్ట్ దాంట్లో ఇఫ్ యూ రిమెంబర్ చూసిన వాళ్ళు అడ్విశేష్ అండ్ విశ్వక్సేన్ ఉన్నాడు. సెకండ్ దాంట్లో యెస్ అడ్విశేష్ కంటిన్యూ. థర్డ్ దాంట్లో ఇంట్రెస్టింగ్‌లీ నాని హాస్ బీన్ యాడెడ్. సో very interesting combination. Let's watch and see how the trailer is. Here we go. Let's go. Wall poster cinema, Nani Productions. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. Nani Whisper. అర్జున్ సర్కార్. ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు కానీ ఈడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరు? ఓ నాని యాజ్ అ పోలీస్ ఆఫీసరా? సంస్కృతం బాగుంది. అందరూ ఒకే మెథడ్ వావ్. చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయి ముందు పెట్టు. చేయి పెట్టు. అచ్చడైపోయింది. ఓ మై గాడ్. ఆ చెయ్యి ఉందా పోయిందా? ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. థర్డ్ కేస్. Bloodbath. 1st May. Well, it's an interesting role of Nani as a bad cop, bad and ugly cop అనే చెప్పాలి. బట్ ఐమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. ఒక విషయంలో సర్ప్రైజ్ ఏంటంటే అండి, నా వ్యూలో ఐ డోంట్ నో ద క్యాస్ట్ ఆఫ్ ద మూవీ. ఐ మీన్ ఫస్ట్ 2లో అడ్విశేష్ ఉన్నారు, దీంట్లో లేడా? ఐమ్ కన్ఫ్యూజ్డ్. ఐ డోంట్ వాంట్ దట్ హ్యాపెన్. ఆ క్యారెక్టర్ ఏమైంది? ఇట్స్ నాట్ లైక్ కంటిన్యూషన్ ఆఫ్ ద సిరీసెస్ ఆర్ సంథింగ్. కాస్టింగ్ మార్చేస్తున్నారా మొత్తం? ఐమ్ సర్ప్రైజ్. ఐ థాట్ మేబీ నాని హాస్ బిన్ యాడెడ్ యాజ్ సిరీస్లో ఎలిమెంట్ కింద. బట్ ఇక్కడ చూస్తే క్యారెక్టర్ లేదేంది? నాకు అదే అర్థం కాల. ఐ వాంట్ దట్ క్యారెక్టర్ టు బి దేర్, అడ్విశేష్ క్యారెక్టర్. మీన్ ఫస్ట్ 2 పార్ట్స్లో ఉన్నాడు ఆయన. ఐ మీన్ దెర్ ఈస్ నాట్ రాంగ్ ఇన్ దిస్ వన్, బట్ ఐ రియలీ విష్ దే బ్రింగ్ అవుట్ దట్ క్యారెక్టర్ ఇన్ మూవీ సమ్ పార్ట్లో. ఐ మీన్ టీజర్ వైజ్ ఇట్స్ ఫినామినల్. కొన్ని క్రేజీ సీన్స్ ఉన్నాయి దాంట్లో. చూస్తే తలకాయ ఇట్లా కిందకు వచ్చేస్తుంది. మనోడు లాఠీ పట్టుకొని దెబ్బ 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 వాయించేస్తాడు. ఐ మీన్ దోస్ ఆర్ క్రేజీ సీన్స్. ఐ మీన్ యాజ్ ఐ సెడ్ లైక్ హిట్ ఈస్ గోయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. ఒక మూవీ తర్వాత ఒక మూవీ దాని యొక్క క్రేజ్ కానీ, దాని యొక్క యూనో కేస్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, దాని యొక్క స్టోరీ లైన్ కానీ గోయింగ్ బెటర్ అండ్ బెటర్. ఐఎమ్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ హిట్ 3 టు బీ ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆ రేంజ్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐ రియలీ లైక్ ద హిట్ 1 అండ్ హిట్ 2 ఆల్సో, టు బి ఫ్రాంక్. అందుకని ఐ రియలీ విష్ హిట్ 3 కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ హెల్ప్ చేస్తుంది నాకు అర్థం చేసుకోవడంలో.
నేనేమేం చేయాలి అనేది, మీకు ఏమేం కావాలి అని చెప్పి, సో మీకు కావాల్సింది కూడా కామెంట్స్లో చేయండి. ఏమేం వీడియోస్ చెయ్యాలి అని కూడా ఫర్దర్గా మీరు హెల్ప్ చేస్తేనే కదా మనం కలిసి చూసేది. సో అప్పటి వరకు కామెంట్స్ చేస్తున్నప్పుడు ఇంకొక పని చేయాలి, తెలుసు కదా ఏం చేయాలో. కొత్తగా వచ్చినప్పుడైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదంటే కనుక లైక్ చేసుకోవాలి. రెండు కూడా చేసిన వాళ్ళు లేకపోతే కనుక రెండు కూడా చేయండి. ఓకే, హెల్ప్ అస్ టు గ్రో టుగెదర్. ఎస్, బాగుంది. చలో, సీ యూ నెక్స్ట్ వన్.